చల్లటి పానీయాలు తాగుతున్నారా? నిజంగా ఎండాకాలంలో చల్లటి పానీయాలు ఎంతవరకు మేలు? చల్లటి పానీయాలు గొంతు చల్లగా ఉండొచ్చేమో కానీ కడుపులోకి పోయాక ఎంతవరకు సేఫ్? చల్లటి పానీయాలు తాగినట్లయితే ఆసుపత్రి పాలు కావాల్సిందేనా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. యువతరంగం ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా ఛానల్ని ఇలాగే ఇంకా బెటర్గా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. మీరు మీ బంధువులు, మీ మిత్రుల ద్వారా మరింత మందిని సబ్స్క్రైబర్ చేయాలని ఆశిస్తూ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను. ఎండలు మండుతున్నాయి. మండే ఎండలో ఏదైనా చల్లటి తాగాలని కోరిక రావడం సహజం. మరి అలాంటి తరుణంలో కూల్ డ్రింక్స్, చల్లటి పానీయాలు, మజ్జిగ, లస్సీ, బటర్ మిల్క్ ఇలాంటివి ఏవైనా తాగాలనిపిస్తుంది. వీటితో పాటు రోడ్లపై దొరికేటువంటి చెరుకు రసం, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి కూడా తాగాలనిపిస్తుంది. అవి తాగేటప్పుడు అందులో ఐస్ వేస్తారు. ఆ ఐస్ ఎంతవరకు ఉపయోగం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అందులో వేసినటువంటి ఐసు నిజంగా అది మంచిదా చెడువా? ప్రజలకు ఆరోగ్యాన్ని మేలు కూర్చేటువంటి ఐసు రెండు రకాలుగా ఉంటుందనేది ఎంతవరకు తెలుసు? ఐసులో ఎడిబుల్ ఐస్, నాన్ ఎడిబుల్ ఐస్, ఈ రెండు రకాల ఐసులు ఉంటాయి. అసలు నాన్ ఎడిబుల్ ఐస్ ఉంటుందనేది ఇప్పటి వరకు 80% మంది ప్రజలకు తెలియదు. అసలు ఆ ఐస్ తయారయ్యే విధానం ఎలా ఉందనేది కూడా ఎవరు ఆలోచించడం లేదు. ఆ ఎండకు ఇది ఎంతవరకు చల్లగా గొంతులోకి పోతుందని మాత్రమే చూస్తున్నారు. కానీ ఆ చల్లగా పోయింది ఏదైతే ఉందో అది రోగాలను తయారు చేస్తుంది, మనిషిని ఆసుపత్రి పాలు చేస్తుందని చెప్పి ఆలోచించడం లేదు. ఈ తాత్కాలిక ఉపశమనం ఏదైతే ఉందో ఆ తాత్కాలిక ఉపశమనం తర్వాత జరిగే పరిణామాలకు దారితీసే దాని గురించి ఆలోచించడం లేదు. ప్రజారోగ్యం కావాలంటే ఐస్ అనేది మంచినీళ్ళతోనే తయారు చేయాలి. ఆ మంచినీళ్ళతోనే తయారు చేయడం కోసం ప్రభుత్వం నుంచి ఒక లైసెన్స్ పొందాలి. ఆ లైసెన్స్ పొందిన తర్వాత తయారు చేసిన ఐస్ ఏదైతే ఉందో అది హోటళ్లకు సరఫరా అవుతుంది. నిజానికి ఎడిబుల్ ఐస్ అనేది మంచినీటితో తయారు చేసినటువంటి ఐసు అది పారదర్శకంగా ఉంటుంది. ఆ ఐసు హోటళ్లలోనే ఎక్కువగా వాడడం జరుగుతుంది. నాన్ ఎడిబుల్ ఐస్ అనేది పండ్ల దగ్గర పరిశుభ్రంగా ఉంచడానికి, చేపలను ఉంచడానికి ఏదైతే ఉందో అది నాన్ ఎడిబుల్ ఐస్ని తయారు చేస్తారు. అది మురికి నీళ్ళతో తయారు చేస్తారు. ఆ నాన్ ఎడిబుల్ ఐస్ను తీసుకొచ్చి ఈ పండ్ల జ్యూస్ ఏదైతే ఉందో అందులోనో చెరుకు రసంలోనో ఇంకా దేంట్లోనైనా వాడితే నిజానికి అది అపరిశుభ్ర వాతావరణంలో తయారైనటువంటి ఐసు. పరిశ్రమలు చూడండి, ఈవెన్ చనిపోయిన వారిని కూడా ఉండడానికి తీసుకొచ్చిన ఐస్ ఉన్నాయి. అలాంటి ఐస్ ఏదైతే ఉందో ఆరోగ్యానికి చాలా హానికరం. అలాంటి ఐసు తినడం వలన వెంటనే గొంతులో నొప్పి రావడం జరుగుతుంది, జలుబు తయారవుతుంది, జ్వరం వస్తుంది, టైఫాయిడ్గా మారుతుంది. ఇంకేమన్నా పస్కలు, పచ్చకామర్లు ఏదైతే ఉందో అది రావడానికి అవకాశం ఉంది. వీటితో పాటు వాంతులు, విరేచనాలు, డయేరియా ఇలాంటి అనారోగ్యాలకు బారి అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి చల్లడిది చాలా బాగుంది కదా అనుకున్నాం. అది చల్లగా దిగే కొద్దీ తర్వాత ఆసుపత్రికి ఎచ్చగా తీసుకెళ్తుంది. అంటే ఐసు ఏదైతే ఉందో వాడేదాని పట్ల ప్రజలకు అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ ఐసును ఎంతసేపు బయట రోడ్లపైన దొరికేటువంటి ఐస్తో కూడినటువంటి జ్యూస్ ఏవి కూడా సేవించొద్దు. ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ కూడా తాగొద్దు. కూల్ డ్రింక్స్ కూడా నిజానికి షుగర్ లెవెల్లు చాలా ఎక్కువగా పెంచి ప్రజలను ఆరోగ్యాన్ని ఖరాబు చేస్తున్నటువంటి, ఆసుపత్రి చేస్తున్నటువంటి డ్రింక్స్ అవి కూల్ డ్రింక్స్. చల్లటివి రోడ్ల మీద తాకండి. చల్లటివి ఎంత మేరకు అవసరమో అంతే తీసుకోండి. కాబట్టి చల్లడి తాగడం కంటే కొబ్బరి నీళ్ళు లాంటివి సేవించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి యువతరంగం కోరుకుంటుంది. కాబట్టి అందరూ ఈ దిశగా ఆలోచిస్తారని ఆశిస్తూ ఇది ఈరోజు టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.